వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అంటున్న ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పులిగా రామ్మోహన్ మురళి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పులిగా రామ్మోహన్ మురళి సోమవారం ఆర్డీఓకు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారులకు చెందాల్సిన నర్సీపట్నం నడిబొడ్డులో ఉన్న సిటీ క్లబ్ను కొందరు అక్రమార్కులు జూదశాలగా మార్చారని, కాలక్రమంలో 11 షాపులు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించి అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. ఈ సిటీ క్లబ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులలో స్పందన లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ కనీసం పట్టించుకోలేదని అన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న ఈ షాపులకు ఎటువంటి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయొద్దని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు చేపట్టకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అంటే అధికారులు ఎలాంటి లోపడుతున్నారో అర్థం కాదు. ప్రభుత్వ ఆస్తి కాపాడమని మేము అడుగుతుంటే, ఎన్నిసార్లు మీకు అర్జీ పెట్టుకుంటే కనీసం వారికి నిర్మించిన నీరు కూడా మీరు నోటీస్ ఇవ్వకపోవడం. ఈ మున్సిపల్ అధికారులు ఎవరైనా చిన్న పక్క పేదవాడిని పట్టుకుంటే ఇప్పుడు ఎన్ని నోటీస్ ఇచ్చాము చూస్తారంటే ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు చూస్తారు? దీని గురించి సామాన్య నీళ్ళు పట్టుకుంటే చిన్న గోడ పెడితే కోలబడతారు. అక్కడ 50-40 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తి అక్కడ ఉందా బాబు, మన సొమ్ము బాబు అని మేము చెప్తుంటే మీకు అర్థం కాదు. కమిషనర్ దగ్గర ఉందండి ఆల్రెడీ. మీ న్యాయపూర్వక లేదా ఆమరణ దగ్గర చేస్తారు రేపటి నుంచి. దీనిపై మీరు చర్యలు కానీ చేపట్టకపోతే తక్షణమే రేపు ఓపెనింగ్ అయిపోతుంది. ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు చొప్పున ఎంట్రీ ఫీజు అండి. అక్కడ ప్యాకెట్ వాడుతున్నారు. మేము ఇప్పుడు ఎంపీ కూడా పెట్టామండి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అంతా బిల్డింగులు తాకట్లు పడుతున్నారు. దాన్ని మీరు యాక్షన్ తీసుకున్నామని మేము అడుగుతున్నాం. మేము అది ప్రభుత్వ ఆస్తి, అది నా ఆస్తి కాదు, మీ ఆస్తి కాపాడమని అడుగుతున్నాం. మీరు ఆ ఓపెనింగ్స్ కాకుండా ఎంటకల్లి సార్ మీకు కూడా ఎట్టి పరిస్థితులు మీటర్స్ కూడా ఇవ్వద్దు, లేదంటే ఆమరణ నిరాహార చేయడం కూడా ఎన్నికావడం. ఈ విషయంలో హైకోర్టు ఆల్రెడీ ఆశ్రయించాం. నర్సీపట్నం మున్సిపాలిటీలో సిటీ క్లబ్ అక్రమ నిర్మాణం జరుగుతుందని, అది గ్రామకంట 357/3లో 55 సెంట్లు భూమి, సుమారు 40 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఎదురుగా ఉన్న నిర్మాణం చేస్తే ఇక్కడ అధికారులు దానిపై దృష్టి సారించకపోవడం శోచనీయం. ఇలాగే జరిగితే అది చిన్నపిల్లలు ఆడుకునే ఆట స్థలం అయ్యుండి ప్యాకెట్ స్థలంగా మార్చారు. వేలాది మంది అక్కడ ప్యాకెట్లో డబ్బులు పోగొట్టుకునే రోడ్డును పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ సిటీ క్లబ్ నిర్మాణాన్ని ఆపి అది ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న నిర్వహణలపై కఠిన చర్యలు చేపట్టాలని చెరువుల పరిరక్షణ అధ్యక్షుడిగా, అనకాపల్లి చెరువుల పరిరక్షణ అధ్యక్షుడిగా రామ్మోహన్ మురళిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఇదే అధికారులు కానీ దీనిపై నిర్ణయం చేయకపోతే రేపు హైకోర్టుకి వెళ్ళి దానిపై పిల్లి తెచ్చి ఆ సమస్య పరిష్కరించే వరకు ఆమరణ నిరాహార చేస్తానని అధికారులు చెప్పాను. తక్షణమే స్పందించకపోతే చర్యలు చేపడతాం. గత పర్యాయంలో నేను 3-4 సార్లు ఫిర్యాదు ఇచ్చినప్పటికి కూడా ఆ ఫిర్యాదుపై స్పందించకపోవడం, దానిపై చర్యలు చేపట్టకపోవడం, దీనిని వెనకాల చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారని ఆ సిటీ క్లబ్ ప్రభుత్వ ఆస్తి అయినప్పటికీ కూడా దీన్ని కాపాడుకోవడం, 3-4 సార్లు నేను ఫిర్యాదు ఇచ్చిన పట్టించకపోతే నేను న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తానని చెప్తున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.